10 డేస్‌కి ఒక్కసారైనా డస్టింగ్ చేయాలనుకుంటాను. ఇప్పుడు నేను జాబ్ చేయట్లేదు కాబట్టి, ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి డస్టింగ్ ఎప్పుడైనా చేయొచ్చు నాకు టైం దొరికినప్పుడు. మరి జాబ్ హోల్డర్స్ పరిస్థితి ఏంటి? ఓన్లీ సండేస్. అవును. జాబ్ చేసిన వాళ్ళకి ఓన్లీ సండే టైం దొరుకుతుంది. కుకింగ్, క్లీనింగ్, వాషింగ్ అన్ని వర్క్స్ మేనేజ్ చేసుకుంటూనే హౌస్ నీట్‌గా పెట్టుకునేదాన్ని. అప్పుడు జాబ్ చేసే టైంలో సండే హాఫ్ ఎ డే అయిపోయేదనమాట క్లీనింగ్‌కి, డస్టింగ్‌కి నాకు. ఇప్పుడైతే ధృతికి మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసేయాలి, బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసేయాలి కాబట్టి మార్నింగ్ హడావిడిలో కిచెన్ అంతా ఎలా ఉంటుందంటే ధృతిని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత చూసుకుంటాను నేను. కిచెన్‌లోకి వెళ్ళేసరికి హెడేక్‌గా అనిపించింది అవంతా చూసి. ఇంకా టీ అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత ఈ బ్రింజాల్ తెచ్చి చాలా డేస్ అయిపోయింది. ఒక్కటి మిగిలిపోయిందనమాట. దాన్ని ఫ్రై చేస్తున్నాను. సో, బేగన్ ఫ్రై అంటారు కదా అది. బ్రింజాల్ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు ఈ రెసిపీని ట్రై చేయి. చాలా బాగుంటుంది. తవా మీద అయితే ఆయిల్ తక్కువ పడుతుంది. ఫ్రై కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. నా కుకింగ్, క్లీనింగ్ కంప్లీట్ అయ్యేసరికి లంచ్ టైం అయిపోయింది. లంచ్ ఫినిష్ అయిపోయిన తర్వాత ధృతిని వెళ్ళి పికప్ చేసుకోవాలి.